వరాహవతారంలో భగవంతుడు భూమిని రక్షించటానికి పంది రూపం వరాహం ధరించాడు. వరాహవతారం కథ. ఈ కథ ప్రారంభించే ముందు లైక్ కొట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఒకసారి హిరణ్యాక్షుడనే శక్తివంతమైన దైత్యుడు భూమాత భూదేవిని బలవంతంగా తీసుకెళ్లి పాతాళ సముద్రంలో ముంచేశాడు. ఆ సమయంలో సృష్టి మొత్తం కదల్లేకపోయింది. దేవతలు, ఋషులు భయంతో శ్రీ మహావిష్ణువు శరణు చేరారు. అప్పుడు బ్రహ్మదేవుని నాసిక నుండి ఒక చిన్న పందిపిల్ల రూపం వెలువడింది. అది క్షణాల్లో పర్వతం అంత పెద్దదైన వరాహ రూపంగా మారిపోయింది. దేవతలందరూ జయ జయ వరాహమూర్తి అని స్తుతించారు. భగవంతుడు వరాహ రూపంలో సముద్రంలోకి దూకాడు. తన దీర్ఘ దంతాలతో సముద్రాన్ని వెదికాడు. చివరికి భూదేవిని కనుగొన్నాడు. భూదేవిని తన 2 దంతాలపై మోసుకుని పైకి తెచ్చాడు. కానీ దానిని అడ్డుకోవడానికి హిరణ్యాక్షుడు వచ్చాడు. దేవతలు భయంతో తలదాచుకున్నాడు. వరాహమూర్తి మరియు హిరణ్యాక్షుని మధ్య గొప్ప సమరయుద్ధం జరిగింది. చివరికి వరాహమూర్తి తన దంతాలతో గదతో హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. హిరణ్యాక్షుడు నశించిన తర్వాత వరాహమూర్తి భూదేవిని తన దంతాలపై ఉంచి సముద్రం నుంచి పైకి తెచ్చాడు. ఆయన భూమిని సముద్రంపై స్థిరంగా ప్రతిష్ఠించాడు. దేవతలు, ఋషులు